హలో గైస్, ఎప్పటి నుండి ఒక కొత్త క్రేజీ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పటికి కుదిరింది. క్రేజీ అన్నాం కదా, క్రేజీగానే ఉంటుంది. అండ్ నోట్, ఇది ఏ హీరో పైన హేట్రెడ్ కాదు, ఏ హీరో పైన ఫేవరెటిజం కాదు. కింద కొట్టుకోకండి, మమ్మల్ని దొబ్బకండి. జస్ట్ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య క్రేజీ కాన్వో అంతే. ఎంజాయ్ చేయండి. సో లెట్స్ బిగిన్. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. ఒక ప్రభాస్ ఫ్యాన్, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్, వాళ్ళిద్దరి మధ్య వీడియో కాన్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్. సో మన ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ అల్లు అర్జున్కి మాత్రం ఆర్మీ ఉంది. సో మన ఆర్మీ అందరి తరపున నేను డిబేట్లో పాల్గొనబోతున్నా. క్లాస్ ఫిలిం తీసే డార్లింగ్స్, మాస్ ఫిలిం తీసే రెబెల్స్, మన రెబెల్స్ అందరి తరపున ఈ డిబేట్ లా ఒక ప్రభాస్ ఫ్యాన్ గా నేను పాల్గొనబోతున్నా. చూసుకుందాం. రెబెల్ స్టారా, ఐకాన్ స్టారా, ది కన్క్లూజనా, ది రూలా, సలారోడా, పుష్పగాడా, రెబెల్ ఫైరా లేదా ఆర్మీ పవరా? పుష్ప ది రూల్. ఆఫ్టర్ 7 years, 91 months, 2779 days, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కాదు, ఇంపాసిబుల్ అనుకున్న రికార్డ్ని బ్రేక్ చేశాడు. పేరు గుర్తుందిగా, ఒకప్పుడు స్టైల్ స్టార్ అనేటోళ్ళు, ఇప్పుడు ఐకాన్ స్టార్. నెక్స్ట్ రికార్డ్ బ్రేకర్ అనాలి. అయినా అప్పటి నుంచి రికార్డ్ బ్రేక్ అయింది అంటున్నారు ఏంది? అసలు రికార్డ్ పెట్టిందేమేమైతే? అయినా రికార్డ్స్ మా హీరోకి పెద్ద రికార్డ్స్ అంటే ఇష్టం ఉండదు, కానీ రికార్డ్స్కే మా హీరో అంటే ఇష్టం. అయినా నెంబర్స్ పరంగా దాటడం ఏముందప్ప, ఫుడ్ ఫాల్స్ పరంగా దాటండి, అప్పుడు చూద్దాం. అలా అనుకుంటే మన తెలుగులో ఇండస్ట్రీస్ లిస్టే మారిపోద్ది. అయినా మీ హీరోకి ఒక్క సినిమాతో క్రేజ్ వచ్చింది, కానీ మా హీరోకి 10 years నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. తెలుసు కదా, 2012 నుంచే క్రేజ్ అక్కడ. అందుకే అంటారు అడాప్టెడ్ సన్ ఆఫ్ బాలీవుడ్, కాదు బాప్ ఆఫ్ బాలీవుడ్ అని, అండ్ అడాప్టెడ్ సన్ ఆఫ్ మలయాళం అని. ఏంటి, ఒక్క సినిమాతో వచ్చిన క్రేజా? బాహుబలి కన్నా ముందే అక్కడ బాలీవుడ్ లో క్యామియోస్ రోల్ చేశాడు. అండ్ పుష్ప అడాప్టెడ్ సన్ ఆఫ్ మలయాళంలోనే పెద్ద డిజాస్టర్ అక్కడ. బట్ బాహుబలి మాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 2, అండ్ మిగిలిన 4 ఇండస్ట్రీస్ లో ఇండస్ట్రీ హిట్. ద రైస్ తో నేషనల్ అవార్డు, ఇప్పుడు రూల్ తో ఇంకో నేషనల్ అవార్డు లోడింగ్. జాతర సీన్ గుర్తుందిగా, అదొక్కటి చాలరా బాబు, అవార్డ్స్ అన్ని మా హీరో వెనకాల వేసుకోవడానికి. తన భార్య బందీగా సంఖ్యలతో ఉన్నప్పుడు 6 అడుగుల కట్అవుట్, చేతిలో కత్తి పట్టుకొని తన భార్యని కాపాడడానికి వాక్ తో స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుంది చూడు. 70 mm స్క్రీన్ కూడా సరిపోదు. హిస్టరీ గురించి మాట్లాడాలంటే బీసీ అండ్ ఏడి అంటారు, కానీ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడాలంటే బిఫోర్ బాహుబలి అండ్ ఆఫ్టర్ బాహుబలి అంటారా. ఇండియాలో బాహుబలి మూవీ అంటేనే తెలియని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఆయనకి బాహుబలి మూవీ అంటే తెలియదు అనుకో, అసలు ఆడి సినిమాలే చూడ్డని అర్థం. ఈవెన్ ద పిఎం ఆల్సో క్వశ్చన్డ్ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని. నిన్నెవరైనా నువ్వు ఎవరు ఫ్యాన్ అని చెప్తే నువ్వు ప్రభాస్ ఫ్యాన్ అని చెప్పాలి. నేను జస్ట్ ఇలా మ్యాట్రిజం చూపిస్తే చాలు, స్టేటే కాదు ఇండియా వైడ్ మొత్తం తెలుసు ఇలా చేస్తే ఆడు పుష్పగాడి ఫ్యాన్ అని. ఇది సార్ మా బ్రాండ్, ఇది సార్ నా బ్రాండ్. ప్రతి హీరోకి ఇండస్ట్రీ తర్వాత ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉంది మన టాలీవుడ్లో. దాన్ని బ్రేక్ చేసింది మా హీరోనే విత్ పుష్ప ది రైస్. రాజమౌళి బ్రాండ్ లేకుండా, రాజమౌళి పేరు లేకుండా ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ అయింది మా హీరోనే రా. రాజమౌళితో మూవీ చేసినందుకు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడన్నది ఎంత నిజమో, ప్రభాస్ తో సినిమా చేసినందుకు రాజమౌళి పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యాడన్నది కూడా అంతే నిజం. The whole film Bahubali was possible because of this man. ది రైస్ కన్నా ది రూల్ 6 times ఎక్కువ నెంబర్స్ లో, ది బిగినింగ్ కన్నా ది కన్క్లూజన్ 3 times ఎక్కువ, కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 4 times ఎక్కువ. ఈ లెక్కన శౌర్యాంగ పర్వం అండ్ కల్కి 2 నెంబర్స్ ఈ ఇమాజినేషన్ కే వదిలేస్తున్నా. ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్ రాజు ఫ్యాన్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. ఒక ఫ్యాన్ ఇంకేం కావాలరా నాకు? టాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, కాలీవుడ్, మాలీవుడ్, ఇన్ని రోజులు ఒక సీక్వెల్ రికార్డ్స్ కొడితే ఎలా ఉంటుందో చూసారు. ఇప్పటి నుండి ఒక ట్రయల్ సిరీస్ రికార్డ్స్ కొడితే ఎలా ఉంటుందో చూపిస్తాం. జస్ట్ వెయిట్ చేయండి అంతే. సో అది గైస్, ఇది జస్ట్ ఒక ఫన్నీ ఫ్యాన్ వార్ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య. ఏది సీరియస్గా తీసుకోకండి, కింద మమ్మల్ని తిట్టకండి. అండ్ ఈ వీడియోకి ఒక 1K లైక్స్ వస్తే మాత్రం నెక్స్ట్ ఇదే సిరీస్లో ఇంకో క్రేజీ వీడియోతో వస్తాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మావాడు మా అజయ్ గాడు ఎవరి హీరో ఫ్యాన్లా చేయాలి, నేను ఎవరి హీరోలా ఫ్యాన్ చేయాలి కింద చెప్పండి. సో ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి, ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఐడియాస్ ఉంటే ఈ కంటెంట్లో ఇంకేమైనా మీకు అనిపించినవి ఉంటే కింద చెప్పండి. డెఫినెట్గా మారుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.